Revelation 20 verse 13. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడును తన తన క్రియలు చొప్పున తీర్పు పొందెను. And the sea gave up the dead which were in it. Death and hell delivered up. Death, hell, మరణం ఉందంట, ఇంకోటి ఏముందంట, పాతాళ లోకము. And the sea gave up the dead which were in it. The death and hell delivered up the dead which were in them, and they were judged every man according to his works. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించాను, మరణమును పాతాళమును వాటి వశమునున్న మృతులను అప్పగించాను. వారిలో ప్రతివాడు, వారిలో అంటే ఎవరు, రెండవ పునరుద్ధానములో ఉండి వాళ్ళందరికీ వారి క్రియల చొప్పున తీర్పు పొందాను. మనము లేపబడి ఆల్రెడీ ట్రైనింగ్ అయి ఉన్నావు, ఇంక నీకు తీర్పేటి, నువ్వే తీర్పు తీరుస్తున్నావు. యూ బికేమ్ ద జడ్జ్ ఇన్ ద సెకండ్ resurrection. That's the reason why you need to be more fearful, more obedient, and try to live the best you can. You getting me? అందుకే దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి మనం ఇంకా పరిశుద్ధంగా, పవిత్రంగా, ఇంకా దగ్గరగా, ఇంకా దేవునిలో లోతుగా వెళ్ళి మనం తయారవ్వాలి. తీర్పు లేదు మనకి. అందుకే అంటాడు ఆయన రక్తం అంగీకరించిన ఆయనకి హీ మేడ్ యు, ఆయన రాజులైన యాజకులు, హీ మేడ్ యు ప్రీస్ట్ అండ్ కింగ్. ది బ్లడ్ ఇస్ వెరీ పవర్ఫుల్ బియాండ్ యువర్ గుడ్ ఇమాజినేషన్. హిస్ బ్లడ్ హస్ మేడ్ యు ప్రీస్ట్ అండ్ కింగ్స్. బట్ యు నో గాడ్ ఈస్ స్మార్ట్. He made the gospel, the major qualification of the gospel is to be very humble. దేవుడి స్వార్థ అంగీకరించడానికి కావలసినటువంటి మొదటి గుణము ఏంటో తెలుసా? తగ్గింపు అనండి, బహు తగ్గింపు అనండి. To know this God is not a joke. You need to be an extra humble guy, because Jesus, he wiped the feet of his disciples. You don't need normal humility. Sometimes you need to fast and pray to be more humble, go to the next level. Everywhere in the world God does like that. He catches the proud in their pride. Anything that you get on this earth will give you pride. Be careful. May the Lord pour out his spirit of humility on you. First ఏముంటది? దీనిలో అయిన వారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. Only humble people can come. నామన్ ఆమె కింగ్ అన్నాడు, వెళ్ళి 7 సార్లు ములుగంటే కోపం వచ్చేసింది. పక్కోడు చెప్తాడు, అయ్యా ముగ్గురు, ఎందుకంటే that's the dirtiest river, Jordan. And the prophet doesn't even pray, lay hand on him or invite him. No, he said, let him go and dip 7 times. The guy got furious. I'm the captain of the host from Syria, and this prophet tells me to go and dip in that river for 7 times. That's the dirtiest river in Israel. ఇప్పటికీ యోర్దాన్ నదిలో వెళ్ళారు అనుకోండి, అందులో మట్టి ఉంటుంది, దిగారంటే బురద, తర్వాత అక్కడ స్నానం చేయాలి. సో మన జీవితం అన్నిటి కోసం ప్రార్థన చేస్తాం. వినయం అనండి, వినయం. యు సీ ద ఫస్ట్ సిన్, మొదటి పాపం ఏం చూసాం మనం లూసిఫర్లో? ప్రైడ్. ఈ భూమి మీద ఏది తీసి గర్వం వస్తుంది. మంచి బట్టలు వేసుకుంటే గర్వం, 2 రూపాయలు ఎక్కువ ఉంటే గర్వం, మంచి కారు కొనుక్కుంటే గర్వం, చదువుకుంటే గర్వం, మంచి పోస్ట్ ఉంటే గర్వం, పక్కన వాళ్ళకి గర్వం. ఏం చేసినా గర్వం వస్తుందా అని అడగండి. ప్రతిదీ గర్వం వస్తుంది. Humble, humility. You need to humble yourself all your life, because everything gives you pride in this world. Puff up knowledge. Even you have good knowledge in the Bible, it is dangerous. It says knowledge puffeth you up. Even Paul he had so many revelations. He went to heaven. He's a blessed man. He was puffed up. So he was given an evil spirit to buffet him. పౌలుకు కూడా దేవుని విషయంలో జ్ఞానము, వరాలు అన్నీ వచ్చి ఏమైపోయింది? గర్వం వచ్చేసింది. అప్పుడు ఎవరు పడ్డారు పౌలుకి? అపవాది ముల్లే పడ్డాదని గుచ్చుతున్నాడు అంటాడు. ప్రభు నేను దైవజనుడిని, నాకేటి ముళ్ళు, యూ గో 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 అంటే అది అంటుంది, నేను పోను. అప్పుడు దేవుడు, ఏంది ప్రభు ఇది పోవట్లేదు, ప్రేయర్ చేసినా గో అంటే అన్ని పోతాను, ఇది పోవట్లేదంటే నీలో గర్వం ఉంది. అప్పటి నుంచి పౌలు సుత్తి పెట్టుకుంటాడు, ఇప్పుడు పక్కన సుత్తి కొట్టుకుంటా ఉంటాడు. అలా అంటే అర్థం ఏంటి? ప్రార్థన, వాక్యము, ఉపవాసం ద్వారా దీన్ని కూడా తగ్గించుకోవాలి. ఏదైనా గర్వం వస్తుంది. మంచి వాక్యం వచ్చినా, నీకు వరం ఉన్నా, నువ్వు ప్రార్థిస్తే అద్భుతం జరిగినా గర్వం నేను పట్టుకోలేరు 2 రోజులు. యూ ఫీల్ ఆఫ్ యువర్ జీసస్. డోంట్ యూ ఫీల్ రిలాక్స్డ్ దట్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద జడ్జ్మెంట్? మనం లేచి అక్కడ మనం కూడా తీర్పు తీర్చబడతాము, అక్కడ నుంచి ఉంటాము అనుకున్నాం. మనం పునరుద్ధానం అప్పుడు మనం లేచిపోయి ఆయనతో ఉండి ట్రైనింగ్ అయ్యి ఆ తర్వాత తీర్పు తీర్చడానికి 2వ పునరుద్ధానంలోకి ఎంటర్ అవుతాం. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడి. ఇదేంటిది? Death and hell were cast into lake of fire. This is called second death. అంటే ఏంటి చూడండి, నదులు, కొన్ని చెరువులు, కొన్ని వాగులు, ప్రవహించే చెరువులు కాదు, వాగులు, నదులు ఎందులో కలుస్తాయి? అలాగే ఈ చిన్న నరకాలు, ఈ మరణము అంటే చనిపోవడం అనేది, హెల్ బాధ పెట్టేది, ఈ ఎందులో కలుస్తాయంట? పెద్ద సముద్రం ఒకటి ఉందంట, ఏంటంట అది? లేక్ ఆఫ్ ఫైర్, అగ్నిగుండం అంట. ఎంతమంది కాదు, ఇందులో యుగములు మండుతుంది అంటే, అవునా కదా? ఇదేంటిది? నరకంలో లాస్ట్ స్టేజ్. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఈ పని ఎవరిదే? పక్కన చెప్పండి, బ్రదర్ నీదే అనండి. And whosoever was not found in the book of life was cast into the lake of fire. Whose job is to find the name? Whose job? It's your job. Who were trained in 1000 years with Jesus when you already took part in the first resurrection. మొదటి పునరుద్ధానంలో లేసి నీకు ట్రైనింగ్ ఇవ్వబడ్డదే. అర్థమైందా లేదా? అందుకే దేవుడు చెప్తాడు, ఈ భూమి మీదే నీ పేరు తుడిచిపెట్టుకోకుండా కాపాడుకో, నీ కుర్చీ పోగొట్టుకోకుండా కాపాడుకో.
ఆఖరి దాకా దేవుడు టైం ఇస్తాడు. కొంతమంది అడిగారు నన్ను, ఎప్పుడు దాకా టైం ఇస్తారు అంతవరకు అని. Whosoever was not found, that's the reason why when Jesus tells you in the first 7 churches, he tells you, come on, keep up the name in the book of life. When you accept the blood, immediately దొంగ సిలువ మీద ఉన్నప్పుడు అంగీకరించిన వెంటనే అతని పేరు జీవగ్రంథంలో రాయబడ్డది, అంగీకరించిన వెంటనే అతనికి సింహాసనం ఇవ్వబడ్డది. అలాగే నువ్వు యేసు రక్తం అంగీకరించిన వెంటనే నీ పేరు జీవగ్రంథంలో రాయబడ్డది, నీకు సింహాసనం ఇవ్వబడ్డది. ఈ భూలోకం అంతా అది కాపాడుకోవడమే నీ పని, ఆ ఉతుక్కోవడమే. వాక్యం దొడుకో సార్, నలగొట్టుకుని దాన్ని కాపాడు. మీరందరూ విజయవంతంగా కాపాడుకుందురుగాక. Just like the thief on the cross, when he accepted Jesus, he said, today you will be with me in paradise. Why? The moment you accept him, your name will be the book of life and you'll be given a chair in heaven. So you have to live faithfully to keep up that chair and name. You cannot live as you want, so that you may lose the name. You're getting me? You may even lose the chair and the crown. After this message, somebody will know that your crown is there. Somebody will know how to keep your crown, keep your chair, and keep the name. And there will be somebody whose names will be on all the books. Bible is limited, but that is enough. అవునా కదా? అన్ని తెలుసుకునే అవసరం లేదు, ఆ రెండు సరిపోతాయి. ఎవరి పేరైనా నువ్వు జీవగ్రంథం ముందు వేయబడినట్టు కనపడని అట్లా వాడు అగ్నిగుండంలో వేయబడి, నీ పని ఎవరిది? అందుకే అంటాడు, డివైడ్ ద ట్రూత్. ఇఫ్ దెర్ ఈస్ డెత్, there is life. If there is light, there is darkness. By the cross you got the blessing of Abraham. So what is a blessing? That overrides the curse. So is the curse there or not? Yes. If there is no curse, there is no blessing. There is no devil, there is no God. There is no darkness, there is no light. And whosoever was not found in the book of life was cast into lake of fire. Lake of fire ఏమంటారు? రెండవ మరణము. Let us see Paul's language during the course of his journey and when he was growing. పౌలు తన యాత్రలో ఎలా ఎదుగుతున్నాడు, ఏ డైలాగ్ లేసాడో చూద్దాం. 1 కొరింథీయులు 13:11. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి. So here Paul says, in the early stage of his ministry, 57 కి 68 కి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్? 68 and 11 years. Okay, ఇంతకు ముందు కూడా ఉంది, but let us see what happened in these 11 years during his ministry. 57 లేడీలో he wrote to Corinthians. He said, when I was a child I spake as a child, understood as a child, I thought as a child, but when I became a man I put away childish things. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి. అంటే ఇంకా పిల్లవాని జ్ఞాపకం ఉన్నాయన్నమాట అతనికి. ఓకే, కానీ ఎదిగాడు, కొన్ని ఓవర్కమ్ చేశాడు. ఈజ్ ఫ్రెష్. 58 AD ఏమన్నాడో చూద్దాం. రోమన్స్ 15:29. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదు. అంటే ఇప్పుడు అంత పూర్ణం కాలే, ఇంకా ఎక్కువ పవర్తో వస్తా. ఐఎమ్ ష్యూర్ దట్ వెన్ ఐఎమ్ కమ్ టు యూ ఐ షల్ కమ్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. ఎంతమందికి తెలుసు ఇన్ ద లాస్ట్ 5 years యూ హ్యావ్ గ్రోన్ అప్ ఇన్ ద స్పిరిట్? The last 5 years or 10 years you feel like you have grown up a bit. Some mess you or some words that you have been talking, some things that you have been doing, you are not doing it. ఎంతమంది 10 ఏళ్లలో, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్లలో కొన్ని బలహీనతలను మీరు చేయడం మానేశారు, కొన్ని మాట్లాడడం మానేశారు, కొన్ని తప్పులు చేయడం మానేశారు, కొన్ని చూడడం మానేశారు, కొన్ని పొరపాట్లు మానేశారు. ఎంతమంది మీలో అది చూసుకున్నారు? బికాస్ ద హోలీ స్పిరిట్ విల్ ఆల్వేస్ టేక్ యూ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, అండ్ యూ డోంట్ నీడ్ టు జడ్జ్ సంబడి హూ ఈస్ currently in a mess, because God knows the end. So because you can't see the end may be glorious. He may repent and become a holy guy in the end. So you don't need to judge anybody, because God sees the end and the beginning. Because we don't see the end, God says you better not judge. Even if he's a mess guy, even if he's a mess, he's a horrible guy, you don't know. I'm going to transform him and make him even better than you. Now Paul says, look, I am sure that when I come to you, I can come in the fullness of the blessing. Ante enti? Is he in the fullness of the blessing now? No. అంటే పౌలు ఏమంటాడు? మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదం సంపూర్ణంతో వస్తాడంట. అంటే ఏంటి? నేను ఇంకా అంత సంపూర్ణంగా లేను, కానీ నా యాత్ర చూసుకుందాను, 20 ఏళ్ళలో చాలా ఎదిగాను. నేను వచ్చే 10 ఏళ్ళలో ఇంకా ఎదిగి పూర్తిగా వచ్చేస్తాను. లుక్ అట్ హిస్ ఫెయిత్. ఈ 10 ఏళ్ళలో నేను చాలా బలహీనతలు తగ్గించుకున్నాను. The last decades, Paul was telling, in the last 2 decades I became a lot better man. You know guys, I'm not doing what I did before. I'm a better guy. So in the next decade, maybe, I'm sure now the one who began will continue. So make a habit of reading your Bible every day in the morning and in the evening, and prayer and fasting a bit here and there. Once you make your money, you say, I'm settled. No, you're not settled. Once you're successful, you're settled. No. I'll tell you how you grow and how you are settled. Okay? That's why Paul says, follow me. ఏమన్నాడు Paul? నన్ను వెంబడించు అన్నాడు. See the way. Okay, now let's see number 3. 62 AD. అంటే ఫస్ట్ ఏమో 1 year అయింది, 58 1 year, and now it's almost like 3 years. Let's see. Philippians chapter 3 verse 10 to 12. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని
వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకుంటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకుని వాళ్ళని పరిగెత్తుచున్నాను. రైట్, చూడండి ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఏ విధము చేతనైనాను నాకు ఆ పునరుద్ధానం కావాలా, మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాల, ఆయన మరణ విషయంలో సమానుభవం కలిగి నేను పునరుద్ధానాన్ని తెలుసుకోవాలా. సో పౌల్ హ్యాడ్ అ ప్యాషన్. సంబడి సే విజన్. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్, along with the worldly vision, career, you need to also have a spiritual goal. You see that? Because you also have an eternal spirit along with this temporal body. If you want to have a successful goal in the flesh, you need to surely have a goal in the spirit, because it's going to be forever. You cannot take this to heaven, but you can take this. Seek you first the kingdom. Don't ask me only to pray for the flesh and success in this world. First ask me to pray for a vision in the spirit and then success in the flesh. So when you die, you'll also enjoy your eternal success. పరిశుద్ధాత్ముడి నీకు బాగా అర్థం చేసుకును గాక. Don't just see these things. See in the spirit. Whether is he qualified you to take your daughter into heaven? Is he qualified to take? Is she qualified to help me for him to take him to heaven? That should be the first priority when you're seeking a woman or a girl. ఏ విధము చేత now Paul had a mission, that he had a vision that I may know him and the power of his resurrection and the fellowship of his suffering, being made comfortable unto his death. నాకు ఈ దర్శనం ఉందంట, ఎలాగైనా లేపాలి. ఎంతమందికి ఉంది దర్శనం? నేను లేపడాలని ఆయనతోటి పునరుద్ధానం ఉంది, మొదటి పునరుద్ధానంలో. నవ్ ఐ గేవ్ యూ ఈవెన్ మోర్ స్పెసిఫిక్ గోల్. ఎంతమందికి ఉంది పునరుద్ధానంలో లేగాలని మొదటి పునరుద్ధానంలో? ఎంతమందికి రెండో పునరుద్ధానంలో లేవాలని ఉంది? ఆయన శ్రమలలో పాలువాడొకటకు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానం. దట్ మీన్స్ యూ గ్రూ ఇన్ విజ్డమ్. ఇంతకుముందు ప్యారలల్గా ఉండేవాడు, ఇప్పుడు దీని కొరకు దాన్ని దేని ఎంచుకుంటానంట? పెంట. నౌ Paul had a vision that he need to be resurrected. He need to get up in the first resurrection, to be part of the first resurrection. So by during that vision, he says, by any means. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకుంటలేదు. So he's telling, not though I have already attained either or already perfect, but I follow after that. Now I want to do my best. నేను అది పట్టుకోవాలని ఏం చేస్తున్నాడంట? పరిగెడుతున్నాను. Running, the maximum that you can do is run. A man can do. If something is happening, some mess, the building is collapsing, something is on fire, you just run. The maximum you can do. పౌలు అన్నాడంట, నేను ఆ పునరుద్ధానం కొరకు ఏం చేయాలన్నాడంట? పరిగెత్తున్నాను. ఆయన లాంగ్వేజ్ చూడండి. మొదట పిల్లవాడు, ఇప్పుడు కొంచెం నేను బెటర్. ఆ తర్వాత ఏమంటాడు? నేను ఇంకా ఆయన సంపూర్ణతలోకి ఎదుగుతున్నా, ఇప్పుడేమో ఆయన పునరుద్ధానంలో పాల్గొవాలంటాడు. 2 Timothy 4:5-8. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. But watch thou in all things, endure affliction, do the work of an evangelist, make full proof of the ministry. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? స్వార్థికుని పని చేయి, నీ పరిచర్యను ఎలా జరిగించమంటున్నాడు అంటే పౌలు సంపూర్ణముగా జరిగించాడు అనమాట. ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. Now Paul is about to leave. మంచి పోరాటము పోరాడి తిని. Now he says, I fought a good fight. I am confident. నేను ఇంకా పునరుద్ధానంలో ఎదగాల, నేను సంపూర్ణ బ్లెస్సింగ్ అనలేదు. I fought a good. Paul is now confident. He's telling like, I'm not like a child, need to grow up. I don't need to attain unto the hour of resurrection. I don't need to go to the full of blessing. I finished my course. I fought a good fight. I finished my course. I have kept the faith. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. Now he's confident. Not like, ఇప్పుడు కాన్ఫిడెంట్ ఎలా ఉన్నాడు ఇప్పుడు? I will come in the fullness of the blessing. I will not be as child. Okay, I will attain anyhow to the అంటలేదు. I got my crown. You see the stages? Henceforth there is laid up for me a crown of righteousness, which the Lord the righteous judge shall give me at that day, not only to me but to them that love his appearing. ఆ దినమందు నీతిగల న్యాయవాది ప్రతి అయిన ప్రభువు నాకు మాత్రమే కాదు, ప్రత్యక్షత అపేక్షించి వారందరికీ అనుగ్రహించిన. అంటే you all can know here, not only the book, you can know the crown, the chair and everything. Aren't you blessed today? లేకపోతే అందరూ కూడా at the age of 70-80, will I go to heaven? You will have a 10-step life. What am I? Where am I? నేను పరలోకం వెళ్తానా, నరకం వెళ్తానా, ఏం జరుగుతుంది? You see Paul now? Let's all follow Paul from today. We are growing from glory to glory. So you can have a successful career, finished life here on this earth, and tell your family to follow me. Tell the church to follow you. May this resurrection lift you and give you a goal and give you an everlasting happiness. You see, that's the reason why I keep telling you need to get connected to heaven to know at what status you are. Now Paul knew his status. He said, crown is laid for me. I finished my course, kept my faith. He was not doubtful like I'm a child. I put out some child stuff. I'm okay now. Now I need to know the resurrection power at any cost. Now he is not like, I'll come in the fullness of the blessing. You're getting me? ఏ సంఘానికి రాశాడు అది? తిమోతి.
Matthew 27, 50 to 53. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఎంతమంది పేరెంట్స్ కి గోల్ ఉంది that you want to finish here successfully so that you can tell your kids like Paul, I'm going for a crown. Finished my course, I kept my faith. My kids, no matter what you are, you need to follow me and come like me. I'm giving this goal to the parents. You're getting me now? Giving this is the prime important. Let this not be diminished in your life. Let this resurrection be a great blessing to everybody. How many of you are having a goal like want to be like Paul? Yeah, before you die, you don't need to say, hey, I want to come, this has happened, ask God. No, you need to say, my son, don't worry about me. I finished my course, I kept my faith, I'm going. Even though Jacob was sick, dying, he says, yeah, I'm dying, I'm sick, but come guys, all you 12. I'll tell you what's for your future. All 12, he declared that future and then he died. So your old age will be more honorable than all the rest of the life. I tell you, when you honor God with your childhood and youth, your old age will be more powerful than your childhood and youth. So all the 12 were listening. Even Joseph, dad, put your right hand on this guy. I know, give him the more bright future. You see, the shaking, the hand that's going to die is yet powerful. Parents, teach your kids. Be passionate for this. Have a vision. Like Paul, like you need to grow. Sometimes you need to say, Lord, where am I? Where is my meter in the kingdom? So Paul was telling, yeah, I was so childish. I'm okay. Now I become man. Yeah, I'll still come in the fullness of the blessing. Yeah, I want to know the power of resurrection. I'm not as if I have attained, but I'm doing my best. But now he finally says, finish. I got the crown. May the Lord give you all the successful stages before you leave this planet. That's why Paul says, follow me. Let's all follow him by running after this goal the Lord has set for you and me. Jesus, when he cried with a loud voice on the cross, yielded up the ghost. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. And behold, the veil of the temple was rent in twain from the top to bottom, and the earth did quake and rocks ran. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు And the graves opened. What opened? సమాధులు తెరవబడ్డాయంట. Many bodies of the saints which slept arose. ఏం ఓపెన్ అయ్యాయంట పునరుద్ధానం ముందు? Graves. The graves opened. 53. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. The graves opened. They came out of the grave after his resurrection and went unto the holy city and appeared unto many. Today I am praying. I don't know what's your grave. Maybe your sickness, your marriage, your poverty, your pain, your past. Maybe you're an orphan. You had a bad experience of your past. Somebody deceived you, cheated you, molested you. I don't know what happened to you. That's your grave. On the resurrection, the Lord is telling, come out, hallelujah, of the grave and live a blessed life. ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎటువంటి సమాధిలో ఉన్నావు? మరణం అనే సమాధ, రోగం అనే సమాధ, అప్పులనే సమాధ, పాపం అనే సమాధ, దరిద్రం అనే సమాధ, లేక వేషధారి అనే సమాధ, నా తెలియదు ఏ సమాధిలో, in a defeat or in addiction. What is that grave? Maybe if you are in a grave of sin, what is that grave? Lord is telling on this resurrection day, I'll open it and give you a bright future. I'm going to push it off. Yeah, I'm going to take it off, open it, release you. Maybe you don't have a job. నీకు ఇప్పుడు దాకా ఉద్యోగం లేదా? God will open a door for the dead door of joblessness is going to open. Married, you're not yet married, God going to open. Not yet healed, God's going to do. I don't know whatever it is. May you all, what things that you are thinking that it's impossible, ఏదైతే అసాధ్యం, ఇది జరగదు, ఇక నాకు పెళ్ళి అవ్వదు, నాకు పిల్లలు పుట్టరు, నాకు నేను ఇల్లు కొనుక్కోలేను, నాకు జాబ్ రాదు, that's a grave. The Lord is going to bring out that grave, life from the grave. When graves can be opened on the resurrection, సమాధులు తెరవబడ్డాయంట. ఈ రోజు I don't know what's impossible. What you think is impossible? Maybe your dream to start an industry. I want to be a real estate guy. What are your dreams? What's been closed? ఏది grave అయిపోయింది? What became a grave which is no more? And the Lord is telling, I'm going to open it and show it to you and tell you that it's going to happen. Whatever you think, the Lord's going to do that in your life. Lord, this is my grave. అయ్యా, నా పాపము, నా వివాహము, నా మారని భర్త, ఇదిగో నా వ్యాధి, దీస్ ఆర్ మై గ్రేవ్స్. ఐ సరెండర్ ఇట్ టు యు, ఓ లార్డ్. ఐ నో యూ క్యాన్ ఓపెన్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు మీ. ఏదైతే అసాధ్యమైపోయిందో నా జీవితంలో, నేను ఇందులో ఎదగలేకపోయాను, ఏదైతే జరగదనుకుంటున్నావో దేవుడు చెప్తున్నాడు, అది సమాధిలో కుళ్ళిపోయినా నేను దాన్ని బయటకు తీస్తాను అంటున్నాడు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద హోప్లెస్నెస్ దట్ ఈస్ బాదరింగ్ యూ. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఏరియా that has totally crushed you. The Lord is telling, hopefully I'm going to bring you out of it and give you a bright, successful future. The Lord, this is going to be a big gift for everybody from Jesus on the cross today. అయ్యా, నేను నా నోటితో బూతులు మాట్లాడుతున్నాను, ఇదిగో మారట్లేదు, ఈ రోజు నీకు సరెండర్ చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను, ఉపవాసం ఉండలేకపోతే బైబిల్ చదువుదాం అనుకుంటున్నాను. I want to fast, I want to grow in the spirit, I don't know, I want to take baptism. That's your grave today. The Lord's going to open up. ఎవరెవరైతే సమాధుల్ని దేవునికి ఇస్తున్నారో ఈ రోజు ఆ సమాధి తెరవబడి మీరు ఆశీర్వదించబడును గాక. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.